హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము కర్ణాటక స్టైలు బిస్బిల్లాబాద్ చేసుకుందామండి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బిస్బిల్లాబాద్ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనము చూద్దామండి. అది స్టోర్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు పౌడర్ని. ఇప్పుడు ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. ఇది లంచ్ లేక్ కూడా బిస్బిల్లాబాద్ చేసి క్యారీ కట్టియవచ్చండి పిల్లలకి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్ తీసేసుకుందాము. కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకుందామండి. అలాగే 3/4 కప్పు కందిపప్పు తీసుకుందాము. వీటిని రెండింటిని బాగా కడిగి పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా కడిగేసుకోవాలండి. వీటిని ఈ విధంగా బాగా కడిగేసుకునేసి ఆ నీటిని వంపేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి మనము ఏ కప్పుతో మనము తీసుకున్నాము బియ్యము కందిపప్పు దాంతో 6 కప్పుల వరకు మనము వాటర్ వేసుకోవాలండి. ఇది కరెక్ట్గా మెజర్మెంట్ అండి. ఈ విధంగా 6 కప్పులు వాటర్ వేసేసుకోవాలి. అలాగే పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. మూత పెట్టేసి ప్రెషర్ పెట్టేసుకునేసి 3 లేక 4 విజిల్లు వచ్చేంత వరకు స్టవ్ పైన ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి క్యారెట్ ఒకటి సన్నగా కట్ చేసుకోండి, ముల్లంగి ఒకటి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వంకాయలు ఒక 2 చిన్న సైజువి, అలాగే బంగాళదుంప ఒకటి, అలాగే టమోటా ఒకటి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఆనియన్ కూడా ఒకటి చిన్నది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెజిటబుల్స్ మీ ఇష్టం అండి, ఇంకా ఏవైనా వేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇవి కాయగూరలు మునిగే వరకు వాటర్ వేసేసుకునేసి సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకునేసి స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకుందామండి. అలాగే చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసుకునేసి ఈ విధంగా రసాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి లవంగాలు ఒక 3, చెక్క 1 ఇంచు, అలాగే మెంతులు ఒక 15 మెంతులు తీసేసుకుందామండి. అలాగే మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఉద్దిగుండ్లు ఒక 1.5 టేబుల్ స్పూన్ తీసేసుకుందామండి. అలాగే పచ్చిశనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు తీసేసుకుందాము. వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంటని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ధనియాలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు తీసేసుకునేసి ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. జీలకర్ర తొందరగా వేగుతుంది కాబట్టి కొంచెం లేట్గా వేసుకోవాలండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 7-8 ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. మీ కారాన్ని బట్టి తీసుకోండి. అలాగే కొబ్బరి 1 టేబుల్ స్పూను కొబ్బరి తురుము తీసేసుకుందామండి. ఈ విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ వేయించేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకున్నాము. ఇది ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా ఇంగువ ఒకసారి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి వీటినన్నిటిని చల్లారి పెట్టుకుందాము. ఇవి చల్లారిన తర్వాత మనము ఎండుమిరపకాయలు తొటాలు తీసేసుకోవాలండి. వేయించేటప్పుడు తొటెంతో వేసినామంటే ఘాటు వస్తుంది కాబట్టి తొటెంతో వేసుకొని ఇప్పుడు తీసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి. మనకి ఇప్పుడు బిస్బిల్లాబాద్ పౌడర్ రెడీ అయిపోయింది. ఇది స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఎప్పుడు బిస్బిల్లాబాద్ చేసుకోవాలో అప్పుడు ఈ పౌడర్ని వేసేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకు విజిల్లు ఒక 4 విజిల్లు వచ్చినాయి కదండి. ఇప్పుడు ప్రెషర్ పోయింది. మనము తీసి చూద్దాము. చూడండి, అన్నము పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా గరిటెతో ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నామంటే సరిపోతుందండి. అంత చూడండి మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఈ విధంగా కలుపుకుండేసి మూత పెట్టేసుకుండేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వెజిటబుల్స్ కూడా మనకు ఉడికిపోయినాయండి.
చూద్దాము ఉడికినాయో లేదో. ఒకసారి ఈ విధంగా కట్ చేసినామంటే చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. కానీ వెజిటబుల్స్ ఇట్లా చెదిరిపోకుండా మనకు ఎలా ముక్కలు అయితే ఉన్నాయో అలాగే ఉండాలండి. ఈ విధంగా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు మనము చింతపండు రసము తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ముక్కలతో పాటు కొంతసేపు ఉడకబెట్టుకోవాలండి. చింతపండు పులుసుతో ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి బిస్మిల్లాబాద్ పౌడరు, ఒక 4 టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ని వేసేసుకుండేసి అంతా బాగా కలుపుకోవాలండి. నేను చేసే క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్లు మసాలా అయితే సరిపోతుందండి. ఈ విధంగా అంతా కలుపుకుండేసి బాగా ఉడకబెట్టుకోవాలండి. అలాగే మనకు ఉప్పు కూడా 1 టేబుల్ స్పూను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఇది బాగా ఒక తెల్లిన తర్వాత మనము దీన్ని ఈ రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి దాంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలా మనము ఈ రసంలోకి రైస్ వేసినామనుకోండి ఉంటలు కట్టినట్టు అవుతుంది. మనం ఎప్పుడు కూడా రైస్లోకే ఈ సాంబార్ అంతా వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అలాగే మనము కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ కూడా ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉండాలి, మనకు జారుడుగా ఉండాలి, గట్టిగా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు బెల్లము 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి పౌడరు. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము టేస్ట్ చూస్తే మనకు సరిపోతుందండి. ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుండేసి 1 మినిట్ పాటు ఇది ఉడకబెట్టుకోవాలండి. వేడి వచ్చేంత వరకు ఒకసారి ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకుండేసి 1 మినిట్ ఉడకబెట్టుకుందామండి. ఈలోపు మనము తిరువాత పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుండేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసేసుకుండేసి పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసేసుకుందాము. అలాగే జీడిపప్పు పలుకులు కూడా ఒక 10 వేసేసుకొని పచ్చిమిర్చి 2 చీలికలు వేసేసుకుందాము. అలాగే ఎండుమిర్చిలు కూడా ఒక 2 వేసేసుకుందామండి. ఇది తిరువాతని బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా తిరువాత బాగా వేగాలండి పల్లీలు కానీ ఇవి. ఇప్పుడు కరివేపాకు కూడా కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా వేయించేసుకుందామండి. ఇప్పుడు తిరువాత బాగా వేగిపోయింది. ఇప్పుడు తీసేసుకుండేసి ఇందులోకి మనము బిస్మిల్లాబాద్లోకి వేసేసుకుందామండి. ఇవి మనకు తినేటప్పుడు పల్లీలు కానీ జీడిపప్పు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా చల్లేసుకుండేసి ఓసారి అంతా మిక్స్ చేసేసుకుందామండి. అంతే అండి, ఎంతో ఈజీగా కర్ణాటక స్టైల్లో మనము బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుండేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్కి తీసేసుకుండేసి సర్వ్ చేసేసుకుందాము. ఈ బిస్మిల్లాబాద్లోకి మనకు కాంబినేషన్గా అప్పలం కానీ లేకంటే కారాలు కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే అప్పలం చేసుకున్నాను. ఈ విధంగా అప్పలాలు వేయించేసుకొని ఇది కాంబినేషన్తో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ఇలాగే చేస్తారా లేకంటే వేరేలాగా చేస్తారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను.